ట్యాక్సేషన్ రిలేటెడ్ ఏమేమి ఇనిషియేటివ్స్ ఉన్నాయని మనం చూద్దాం. సో ట్యాక్సేషన్ రిలేటెడ్ గురించి ఏమేమి మెన్షన్ చేశారు. సో ఇప్పుడు మనము పార్ట్ ఏ చూసాము, ఇప్పుడు మనం పార్ట్ బి రిలేటింగ్ టు ద ట్యాక్సేషన్ అనేది మనం చూడబోతున్నాము, ఏమేమి మెన్షన్ చేస్తున్నాయి అనేది. సో డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ అనేది ఇప్పుడు ట్రిపుల్ అయినాయి. అంటే 10 years బ్యాక్ ఉన్నదానికంటే ఇప్పుడు మనకు డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ అంటే డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి అంటే డైరెక్ట్ మనం పే చేస్తాం, లైక్ ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్స్, ఇవి మ్యాట్, ఇవి మనం డైరెక్ట్ పే చేస్తాం. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే మనం ఒక షాప్కి ఇస్తే షాప్ వాడు గవర్నమెంట్కి పే చేస్తాడు. సపోజ్ మనం బిస్కెట్ ప్యాకెట్ కొన్నామంటే ఆ బిస్కెట్ ప్యాకెట్ మీద 2 rupees ట్యాక్స్ ఆల్రెడీ వేసి ఉంటుంది. ఆ 2 rupees మన షాప్ కీపర్కి ఇస్తే షాప్ కీపర్ నుంచి గవర్నమెంట్ కలెక్ట్ చేసి ఉంటుంది అనమాట. సో ఈ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ ట్రిపుల్ అయినాయి లాస్ట్ 10 yearsకి వచ్చేసరికి. ఎంత కలెక్షన్స్ ఉన్నాయి డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది మనం తర్వాత చూద్దాము. సో నెంబర్ ఆఫ్ ద రిటర్న్స్ ఫైలర్స్ ఆల్సో swelled to 2.4 times. సో వీటన్నిటి చూస్తే ట్యాక్స్ బేస్ అనేది పెరిగింది. సో ఇవన్నీ ఈ డేటా అంతా మెయిన్స్కి చాలా ఇంపార్టెంట్. ట్యాక్స్ టు జీడిపి రేషియో ఎలా ఉంది ఇండియన్, మన డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ ఎట్లా ఉన్నాయి, వాట్ ఆర్ ది ఇనిషియేటివ్స్ టేకన్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్, ఇటువంటి క్వశ్చన్స్ అడగొచ్చు అనమాట. సో దానికి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవి ఎందుకు ట్రిపుల్ అయినవి, ఎందుకు ట్యాక్స్ బేస్ పెరిగిందంటే ఒకటి సింప్లిఫైయింగ్ ఆఫ్ ద ట్యాక్స్ సిస్టమ్. సో ఒకప్పట్లో కాంప్లికేటెడ్ లేదు, ఇప్పుడు చాలా సింప్లిఫై చేస్తాం మన ట్యాక్స్ సిస్టమ్, ట్యాక్స్ ఫైలింగు, అదేవిధంగా గవర్నమెంట్ యొక్క మెషినరీ వర్కింగ్ కూడా చాలా బాగా పెరిగింది. సో వాటి అన్నిటి దృష్టిలో ఇది. నెక్స్ట్ ఫాస్టర్ రీఫండ్స్. సో రీఫండ్ అంటే మనము ఆల్రెడీ ట్యాక్స్ పే చేసి ఉంటాము, తర్వాత మేము పెన్షన్, మేము ఇన్సూరెన్సు, హెల్త్ ఇన్సూరెన్సు, లేకపోతే ఏదైతే డిడక్షన్స్ ఉంటాయో ఆ డిడక్షన్స్కి రిలేటెడ్వి మనం రిటర్న్స్ ఫైల్ చేస్తాం. సో ఈ రిటర్న్స్ అనేది మనకి తర్వాత ఫైల్ చేసినాక మనకంటూ కొంత అమౌంట్ రిటర్న్ వస్తుంది. ఆ రిటర్న్ అనేది ఒకప్పుడు 93 daysలో రిటర్న్ వచ్చేది, ఇప్పుడు 10 daysలోనే రిటర్న్ వస్తుంది అనమాట. అంటే మనకు సపోజ్ 1000 rupees గవర్నమెంట్ నుంచి మనం పే చేసిన ఇన్కమ్ ట్యాక్స్లో రిటర్న్ రావాలంటే ఆ రిటర్న్స్ అనేది ఇప్పుడు మనకి 10 daysలో రిటర్న్ వస్తుంది. నెక్స్ట్ ఇది వెరీ ఇంపార్టెంట్, యాన్యువల్ మంత్లీ గ్రాస్ కలెక్షన్స్ వేర్ డబుల్ టు 1.66. ఇందాక మనం చూసాం అది ఇనిషియేషన్ 2018 ఫైనాన్షియల్ ఇయర్కి వచ్చేసరికి అది ఆల్మోస్ట్ 0.9 lakh crores అంటే 90,000 ఉంది. ఇప్పుడు 1.66 అంటే ఆల్మోస్ట్ డబుల్ అయినాయి అనమాట జిఎస్టీ కలెక్షన్స్ వచ్చేసరికి. సో నెక్స్ట్ ఇంక్రీజ్ ఇన్ ట్యాక్స్ బోయన్సీ ఆఫ్ ద స్టేట్ రెవెన్యూ. అంటే ఇంతకుముందు పర్ జీడిపి ఎంత ట్యాక్స్ కలెక్షన్స్ ఉన్నాయో దానికంటే ఇప్పుడు జీడిపి కలెక్షన్స్లో 1.22 అంటే 1% గ్రోత్ రేట్ వస్తే ట్యాక్స్ యొక్క గ్రోత్ రేట్ మాత్రం 1.22% ఉంది. అంటే ఒక 10 crores ఎక్స్ట్రా ప్రొడక్షన్ అనేది జరిగింది అనుకోండి, 10 crores ఎక్స్ట్రా ప్రొడక్షన్ అనేది జరిగిందంటే ఇంతకుముందు మనకి 10 rupees వచ్చేది, ఇప్పుడు 11.22 rupees వస్తున్నాయి. అంటే 1% గ్రోత్ రేట్కి 1.22% అంటే ఇంకా ఎక్కువ ట్యాక్స్ కలెక్షన్స్ అనేది వస్తుంది. ఇంతకుముందు తక్కువ గ్రోత్ రేట్ ఉండేది, అంటే ఎంత గ్రోత్ రేట్ వచ్చినా ట్యాక్స్ కలెక్షన్స్ వచ్చేవి కావు, ఇప్పుడేమో దాని యొక్క ట్యాక్స్ కలెక్షన్స్ అనేది బాగా పెరిగాయి. సో దీనివల్ల సో బెనిఫిట్ టు ద, అదేవిధంగా ఇదే జిఎస్టీ ఇంప్లిమెంట్ అవ్వడం వల్ల లాజిస్టిక్ కాస్ట్ రెడ్యూస్ అయింది. అదే జిఎస్టీ చాలా ప్రొడక్ట్స్ మీద 0% ఉంది. సో 0% ఉండడం వల్ల ట్యాక్స్ కూడా చాలా రెడ్యూస్ అయింది. నెక్స్ట్ పాజిటివ్ సెంటిమెంట్ ఆఫ్ ద జిఎస్టీ. సో జిఎస్టీ గురించి ఒక 90 సో వాళ్ళు సర్వే చేస్తే 94% ఇండస్ట్రీ లీడర్స్ ఫెల్ట్ వెరీ హ్యాపీ అబౌట్ ద జిఎస్టీ. నెక్స్ట్ 80% ఆఫ్ ద రెస్పాండెంట్స్ ఫీల్ జిఎస్టీ హ్యాస్ లెడ్ టు సప్లై చైన్ ఆప్టిమిజం. అంటే ఓవరాల్గా జిఎస్టీ యొక్క ఇంప్లిమెంటేషన్ వల్ల అందరికీ బెనిఫిట్ అయ్యింది అనేది నెక్స్ట్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ట్యాక్స్ రేషనలైజేషన్ ఎఫర్ట్స్ ఓవర్ ద ఇయర్స్. ఇది ఎగ్జామ్లో అడిగే అవకాశం చాలా ఉంది. ట్యాక్సేషన్ అనేది మన సిలబస్లో ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎలాగో మనకి ఈ బడ్జెట్లో ట్యాక్సేషన్ చేంజెస్ ఏమీ చేయట్లేదు, ఏవైతే ముందున్నా యథావిధిగా కంటిన్యూ చేస్తున్నామని చెప్పడం జరిగింది. కాబట్టి ఏవైతే ట్యాక్స్ ఉందో ఇంతకుముందు ఇయర్ మనం అదే గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ ఎగ్జామ్కి చాలా బెనిఫిట్ అవుతుంది. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఇక్కడ ఉన్నదంటే నో ట్యాక్స్ లయబిలిటీ ఫర్ ద ఇన్కమ్ అప్ టు 7 lakhs. అంటే 7 lakhs ఇన్కమ్, ట్యాక్సబుల్ ఇన్కమ్ ఏదైతే వస్తుందో ఆ ట్యాక్సబుల్ ఇన్కమ్ వరకు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. అంటే నా సపోజ్ నా శాలరీ వచ్చి 6.5 lakhs per annum ఉందంటే నేను ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి, బట్ నా మీద 0 ట్యాక్స్ అనేది ఉంటుంది. సో 6.5 lakh వచ్చే వరకు 0.7 lakhs వచ్చే వరకు 0 ట్యాక్సేషన్ వస్తుంది. సో ఇంతకుముందు 2.2 lakhsలో ఉండేది ఫైనాన్షియల్ ఇయర్ 2013-14లో 2.2 lakhs ఇన్కమ్ వరకే ట్యాక్స్ ఎక్సెప్షన్ ఉండేది. ఇప్పుడు 7 lakhs వరకు ఎక్సెప్షన్ ఉంది. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మనకి. నెక్స్ట్ ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్ థ్రెషోల్డ్ ఫర్ ద రిటైల్ బిజినెస్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 3 crores ఫ్రమ్ 2 crores. అదే ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్ థ్రెషోల్డ్ ఫర్ ద ప్రొఫెషనల్స్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 50 lakhs to 75 lakhs. ఏంటి ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్ అంటే, సో
ఒక ప్రొఫెషనల్, ఒక లాయర్, ఒక అడ్వకేట్, ఒక డాక్టర్ అనుకోండి, నా మీద ఎంత బిజినెస్ జరిగిద్ది అనేది నేను చెప్పలేను, కరెక్ట్గా ఎస్టిమేట్ చేయలేను ఆ ఇయర్. సో ప్రిజెంటివ్, సో నా 75 lakhs లోపల కానీ నా ఇన్కమ్ ఉందని నేను అనుకుంటే నేను డైరెక్ట్ చెప్పొచ్చు. అంటే ఎటువంటి టైప్ ఆఫ్ రిపోర్ట్స్ కానీ, ఎటువంటి టైప్ ఆఫ్ ప్రూఫ్స్ కానీ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. నా ఇన్కమ్ ఈసారి 65 lakhs. సో దీనికి ఎంతైతే అప్లికబుల్ అయిద్దో ట్యాక్స్ నేను అంత పే చేస్తాను. దిస్ ప్రిజంప్టివ్, ముందే అనుకోవచ్చు అనమాట, నాకు ఇంత ఇన్కమ్ ఉంది అనేది ఊహించుకొని. సో దీని మీద గవర్నమెంట్ సర్వేలెన్స్ అనేది, డైరెక్ట్ సర్వేలెన్స్ ఏమి ఉండదు. భవిష్యత్తులో ఏమైనా డౌట్ వస్తే కానీ దే డోంట్ డూ ఎంక్వైరీస్. సో ఇది అదేవిధంగా ఒక రిటైల్ బిజినెస్ అనేవాడికి కూడా నాకు ఇంత ఉండొచ్చు, ప్రిజంప్టివ్ నా క్రోర్స్ ఇంత ఉండొచ్చు అనేసి ఎస్టిమేట్ చేసుకొని వాళ్ళే ఎంతో కొంత దానికి రిలేటెడ్ ఏ ట్యాక్స్ బ్రాకెట్లో ఉంటారో దానికి రిలేటెడ్ ట్యాక్స్ అనేది ఫైల్ చేస్తారు. సో నా పాయింట్ ఏంటంటే, ఒక ప్రొఫెషనల్స్, లాయర్స్కి, డాక్టర్స్కి ఎంత ఇన్కమ్ ఉంది అనేది క్లియర్గా కొన్నిసార్లు ఎస్టిమేట్ చేయడం కష్టం కాబట్టి, సో వాళ్ళు అంత పెద్ద లాయర్ అంటే more than 75 lakhs ఇన్కమ్ లేని లాయర్స్ కానీ, డాక్టర్స్ కానీ ఉంటే వాళ్ళు ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్ అనేది ఫైల్ చేయొచ్చు అనమాట. గవర్నమెంట్కి కానీ ఏమైనా డౌట్ వస్తే దే విల్ నోటీస్ పంపించి దానికి రిలేటెడ్ ప్రూఫ్స్ అనేది అడుగుతారు, ఏది డౌట్ వస్తేనే. ఇఫ్ దే డోంట్ హ్యావ్ ఎనీ డౌట్ వాళ్ళ ట్యాక్సేషన్ వాళ్ళు ఫైల్ చేసుకోవచ్చు అనమాట. సో అది నెక్స్ట్ ఇంపార్టెంట్, కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ డిక్రీజ్డ్ టు 22% ఫ్రమ్ 30%. సో ఇంతకుముందు కార్పొరేట్ ట్యాక్స్ 30% ఉండేది, దాన్ని ఇప్పుడు తగ్గించి 22%కి కార్పొరేట్ ట్యాక్స్ అనేది తీసుకొని రావడం జరిగింది. సో కార్పొరేట్ ట్యాక్స్ ఇప్పుడు ఎంత అంటే 22%. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు చాలా ఎక్సెప్షన్స్ ఏమైనా ఉండేది, ఇప్పుడు అన్నీ తీసేసి 22%. ఎందుకు ఇలా తగ్గించారంటే, ఇలా తగ్గిస్తే కార్పొరేట్స్, ఫారిన్ కంట్రీస్ కానీ, ఫారిన్ కంపెనీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తారనమాట. అదే వాళ్ళ కంట్రీలో 30% ఉండి మన దగ్గర 22% ఉందంటే వీళ్ళ దగ్గర తక్కువ ట్యాక్స్, సో తక్కువ ట్యాక్స్ ఉంటుంది, సో మనకేం లాస్ లేదు అనేసి మన దగ్గరికి ఇన్వెస్ట్మెంట్స్ రావాలనే ఉద్దేశంతో మనం కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించాం. అదేవిధంగా సెట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి 15% ఇస్తున్నాం కొన్ని ఇయర్స్ వరకు. ఈ టైంలో మీరు వచ్చి ఇన్వెస్ట్ చేశారంటే కొన్ని సంవత్సరాల వరకు మీకు 15% ట్యాక్స్. సో ఇటువంటి ఇన్సెంటివ్స్ ఎందుకు ఇస్తున్నామంటే ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయడం కోసం. సో ఇక్కడ ఉన్న పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో 7 lakhs వరకు ట్యాక్స్ ఏమి ఉండదు. నెక్స్ట్ 3 crores వరకు ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్ ఉండదు. నెక్స్ట్ 75 lakh ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్ అప్ టు 75 lakh ప్రొఫెషనల్కి ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్. కార్పొరేట్ ట్యాక్స్ ఇప్పుడు 22%, కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కొన్నిటి వాటికి అది 15% అనమాట. సో ఈ పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్, వీ హ్యావ్ టు ఫోకస్. నెక్స్ట్ ఇంకే ట్యాక్సేషన్స్ గురించి ఏమేమి మెన్షన్ చేస్తుంది ఈ బడ్జెట్లో అనేది మనం చూద్దాం. సో ట్యాక్స్ ప్రపోజల్స్ గురించి ఇంకేం మెన్షన్ చేస్తున్నాయంటే, మనం ఇందాక అనుకున్నట్టు కొత్త ట్యాక్సేషన్లో కొత్త ట్యాక్స్లు ఏమీ వేయట్లేదు, కొత్త చేంజెస్ ఏమీ లేవు, పాతవే ఉన్నాయి అవే కంటిన్యూ అవుతుంది. కానీ మనకి ఎగ్జామ్లో అవి అడిగే అవకాశం ఉంది ఆ ట్యాక్సేషన్ రిలేటెడ్. సో అందులో మనకి ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే, సో ఇంతకుముందు కొన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరికి ఇవ్వడం జరిగింది? స్టార్టప్స్కి. స్టార్టప్స్కి ఏదైతే స్టార్టప్స్ అండర్ సెక్షన్ 80 ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుందో, సెక్షన్ 80 ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుందో, దీని కింద ఏదైనా స్టార్టప్ యొక్క టర్న్ ఓవర్ లెస్ దాన్ 100 crores ఉంది అంటే, ఏదైనా స్టార్టప్ దాని యొక్క టర్న్ ఓవరు, అది కూడా విత్ ఇన్ 10 years ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్, అంటే ఒక స్టార్టప్ పెట్టి 10 years కాకముందు, అంటే ఎలిజిబిలిటీ ఫర్ ట్యాక్స్ హాలిడే ఫర్ స్టార్టప్స్. ఒకటి దాని యొక్క టర్న్ ఓవర్ 100 crores, అది కంపెనీ పెట్టి 10 years కాకూడదు. నెక్స్ట్ వాళ్ళకి ఇచ్చే ట్యాక్స్ హాలిడే 3 years. సో స్టార్టప్స్ కొత్త దాంట్లో ఉంటాయి కాబట్టి వాళ్ళకి చాలా డబ్బులు అవసరమై ఉంటాయి. సో ఏదైనా ప్రాఫిట్స్ వస్తే వాళ్ళు రీఇన్వెస్ట్ చేసుకుంటారు కాబట్టి స్టార్టప్స్ వాళ్ళకి ట్యాక్స్ హాలిడే అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల స్టార్టప్స్ ప్రమోట్ అవుతాయి. సో మనకి గుర్తుపెట్టుకోవాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా 100 crores, 10 years, 3 years ట్యాక్స్ హాలిడే. అది ఇంకా అది ఏంటంటే 2024కి అయిపోతున్నాయి, దాన్ని 2025 కంటిన్యూ చేస్తున్నాం. సో ఇవి కాకుండా ఇంకేంది, ఇన్వెస్ట్మెంట్స్ మేడ్ బై ద సోవరిన్ వెల్త్ ఫండ్స్ అండ్ పెన్షన్ ఫండ్స్. సో సోవరిన్ వెల్త్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్ ఏంటి అంటే, సపోజ్ ఇఫ్ యూ టేక్ ఏ కంట్రీ లైక్ సౌదీ అరేబియా, యుఏఈ, వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర ఆయిల్ని అమ్మేసి చాలా డబ్బులు వస్తాయి, చాలా లాభాలు వస్తాయి. ఈ లాభాలన్నింటినీ ఒక సోవరిన్ ఒక వెల్త్ ఫండ్గా పెడతారు. సో వాళ్ళ దగ్గర ఉంటే పెద్దగా ఏం ఇంట్రెస్ట్ రేట్ ఏం రాదు. అదే ఎక్కడైనా స్టాక్ మార్కెట్స్లో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేశారనుకోండి, లేదా ఒక రోడ్ ప్రాజెక్ట్లో అదర్ కంట్రీస్లో ఇన్వెస్ట్ చేస్తే ప్రాఫిట్స్ వస్తాయి. సో కానీ సావరెన్ వెల్త్ ఫండ్ ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడైతే ప్రాజెక్ట్స్ ఖచ్చితంగా రిటర్న్ వస్తుంది. ఎందుకంటే ప్రజల డబ్బు, అది ప్రజల డబ్బు అయినప్పుడు ఎక్కడైతే నిజంగా రిటర్న్స్ వస్తే అక్కడికి వెళ్తారనమాట. సో ఇటువంటి సావరెన్ వెల్త్ ఫండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అనేది చాలా కంట్రీస్ దగ్గర ఉండిపోయినాయి. సో అదేవిధంగా పెన్షన్ ఫండ్స్, కెనడా, యూరోపియన్ యూనియన్లో చాలామంది ఓల్డ్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి గవర్నమెంట్
పెన్షన్ ఇవ్వడానికి వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పుడే మన దగ్గర ఈపీఎఫ్ కింద ఎలా ఉందో వాళ్ళ దగ్గర అలా కలెక్ట్ చేస్తారనమాట. సో ఈ పెన్షన్ ఫండ్ కూడా వాళ్ళ దగ్గర బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉన్నాయి. వీటిని కూడా ఎక్కడైతే రిటర్న్స్ వస్తాయో అక్కడే ఇన్వెస్ట్ చేస్తారు. సో వీటిని మనం ఇండియాలో అట్రాక్ట్ చేయగలిగితే చాలా ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ చేయగలుగుతాం అనేసి వాళ్ళకి ట్యాక్స్ హాలిడే అనౌన్స్ చేసాం. సో మీరు మా దగ్గరకు వచ్చి ఇన్వెస్ట్ చేయండి, నేను ప్రాఫిట్ వచ్చినా మీద మేము ట్యాక్స్ వేయము. సో అది కూడా 2024కి అయిపోయేది, దాన్ని కూడా మనం 2025కి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే ట్యాక్స్ ఎక్సెంప్షన్స్ ఫర్ సమ్ ఐఎఫ్ఎస్సి యూనిట్స్. సో ఐఎఫ్ఎస్సి యూనిట్స్ మనం చూస్తాం, దా గిఫ్ట్ సిటీ ఉంది ఐఎఫ్ఎస్సి గిఫ్ట్, అందులో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ జరిగితే దానికి కూడా ట్యాక్స్ హాలిడేస్ అనమాట. సో కొన్ని ఇన్వెస్ట్మెంట్స్కి ట్యాక్స్ హాలిడేస్. సో ఎవరెవరికి ట్యాక్స్ హాలిడేస్ ఉన్నాయి, ఒకటి స్టార్టప్స్కి, సోవరెన్ వెల్త్ ఫండ్స్ అండ్ పెన్షన్ ఫండ్స్కి, ఇంకోటి గిఫ్ట్ సిటీలో చేసే ఇన్వెస్ట్మెంట్స్కి. సో ట్యాక్స్ హాలిడేస్, సో ఇది మెన్షన్ జరిగింది. నెక్స్ట్ విత్డ్రావల్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ డైరెక్ట్ ట్యాక్స్ బెనిఫిట్, వెరీ ఇంపార్టెంట్, ఇది ఆబ్జెక్ట్లో అడిగే అవకాశం ఉంది. సో సపోజ్ ఒక ఎంప్లాయీకి ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి, నేను ఒక 10,000 ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి, ఆ 10,000 పే చేశాను. పే చేసినాక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీషియల్కి డౌట్ వచ్చింది, లేదు నీకు 10,000 11,000 ఒక 1,000 రూపాయలు పే చేయాలనేసి. సో లేదు నా క్యాలిక్యులేషన్ ప్రకారం 10,000 అని చెప్తాను. సో ఇట్ అరేజెస్ డిస్ప్యూట్. సో ఇలాంటి డిస్ప్యూట్స్, ఇట్లాంటి అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ అనేది చాలా ఉండిపోయినాయి. సో దీనివల్ల ఏమైందంటే ఇండియా ట్యాక్స్ సిస్టమ్ యొక్క క్రెడిబిలిటీ అనేది డౌన్ వస్తుంది. సో అందుకని ఏం చేసామంటే రుణమాఫీ లాగా ఇటువంటి ట్యాక్స్ మాఫీ. సో ఎవరికి ఇస్తున్నాము ఈ ట్యాక్స్ మాఫీ అంటే, సో ఫైనాన్షియల్ ఇయర్ 2010 లోపల ఏవైతే అవుట్ స్టాండింగ్ లయబిలిటీ ట్యాక్స్ ఉన్నాయో అప్ టు 25,000 రూపీస్. సపోజ్ నేను ఎంత చూస్తాను 1,000 రూపాయలు నేను కట్టాలి ఇన్కమ్ ట్యాక్స్. సో అది ఇప్పుడు బిఫోర్ 2010 ఉందనుకోండి, ఆ 1,000 రూపాయలు ఇంకా నాకు మాఫీ. సో 1,000 రూపాయలు ఎందుకు ఈ అనవసరమైన గొడవలు అన్నీ గవర్నమెంటే ఫీల్ అయ్యి మాఫీ చేసింది. నెక్స్ట్ అదేవిధంగా అప్ టు 10,000 రూపీస్ బిట్వీన్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2011 అండ్ 2015. సో ఈ మధ్యలో ట్యాక్స్ లయబిలిటీ, సపోజ్ నా 1,000 రూపాయలు ఆ టైంలో ఉందనుకోండి, డిస్ప్యూట్ వచ్చిందంటే ఆ డిస్ప్యూట్ కూడా ట్యాక్స్ మాఫీ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన నెంబర్స్ 25,000, ఇంకోటి 10,000. సో ఇది ఎంతమంది బెనిఫిట్ అయిందంటే 1 crore ట్యాక్స్ పేయర్స్. అంటే ఇమాజిన్ చేసుకోండి 1 crore ట్యాక్స్ పేయర్స్కి సంబంధించిన లీగల్ డిస్ప్యూట్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్తో ఉన్నాయన్నమాట. సో వీటన్నిటికీ మనకి రుణమాఫీ అనేది వస్తుంది. సో దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఈ బడ్జెట్ ఆల్మోస్ట్ 20,000 crores ఉంది. సో ఆల్మోస్ట్ 20,000 crores ఈ ట్యాక్స్ మాఫీ అనేది మనం చేయబోతున్నాము. సో ఇది ఒకటి. సో నెక్స్ట్ మనము ఇవన్నీ కవర్ చేస్తాం. సో ఇక్కడ ఒకటి మెన్షన్ చేస్తుంది, అది రిటెన్షన్ ఆఫ్ ద టేమ్స్ యాక్సెడ్ డైరెక్ట్ ఇండైరెక్ట్ ఇంపోర్ట్ డ్యూటీస్ అన్ని కాన్స్టెంట్. సో న్యూ ట్యాక్స్ రిజైమ్, సో దిర్ ఇస్ ఎ ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్, న్యూ ట్యాక్స్ రిజైమ్. రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్లో ఎక్సెప్షన్స్ని యూజ్ చేసుకొని రిటర్న్ క్లెయిమ్ చేయొచ్చు. ఎక్సెప్షన్స్ అంటే నేను హెల్త్ ఇన్సూరెన్స్, హౌసింగ్ లోన్ కడుతున్నాను, సో నాకు డబ్బులంతా దానికి ఖర్చు అయిపోతుంది, సో నాకంటూ ట్యాక్స్ రిబేట్ కావాలి అనేసి రిటర్న్స్ ఫైల్ చేస్తే డబ్బులు తగ్గిస్తారు. సో అవన్నీ కాకుండా న్యూ ట్యాక్స్ రిజైమ్ అన్నిటికి కలిపి ఒకటే 50,000 స్టాండర్డ్ డిడక్షన్స్. సపోజ్ నాకు 7.5 lakhs శాలరీ వస్తుంది అంటే అందులో నేను న్యూ ట్యాక్స్ రిజైమ్ తీసుకున్నాను అంటే అవుట్రైట్గా 50,000 స్టాండర్డ్ డిడక్షన్ చేస్తారనమాట. అంటే నువ్వు ఇంకేం ఎక్సెప్షన్స్ క్లెయిమ్ చేయకూడదు, మళ్ళీ రిటర్న్ ఫైల్ క్లెయిమ్ చేయకూడదు. అలా క్లెయిమ్ చేయకుండా డైరెక్ట్ 50,000 వాళ్ళే రిటర్న్ ఇస్తారు. సో నేను ట్యాక్స్ పే చేయాల్సింది 7,000 రూపీస్కే. సో నా ట్యాక్సిబుల్ ఇన్కమ్ 7 lakhs. ఈ 7 lakhs బ్రాకెట్లో ఉన్న వాళ్ళకి ట్యాక్స్ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. సో 7 lakhలో వచ్చిందంటే నేను 0 ట్యాక్స్ కింద వస్తాను అనమాట. సో ఇండైరెక్ట్గా 7.5 lakhs ఉండే వాళ్ళందరికీ ఇండియాలో ట్యాక్స్ లేదు. ఇప్పుడు బడ్జెట్ రిలేటెడ్ నెంబర్స్ చూడబోతున్నాం. సో మనం చూడబోయేది బడ్జెట్ రిలేటెడ్ నెంబర్స్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ నెంబర్స్ అనేది ఎగ్జామ్లో హై ఛాన్సెస్ ఆఫ్ ఆస్కింగ్ ద బడ్జెట్ రిలేటెడ్ నెంబర్స్. సో వన్ టైప్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఏంటంటే బడ్జెట్లో ఉన్న ఇనిషియేటివ్స్ గురించి అడిగే క్వశ్చన్. ఇంకోటి ఏంటంటే ఫిజికల్ డెఫిసిట్ ఎంత, రెవెన్యూ డెఫిసిట్ ఎంత, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత, రెవెన్యూ ఎంత, ఎక్స్పెండిచర్ ఎంత అని అటువంటి క్వశ్చన్స్ వస్తాయన్నమాట. సో ఇవి నెంబర్స్. సో ఇక్కడ నుంచి మనము నెంబర్స్, బడ్జెట్ రిలేటెడ్ నెంబర్స్, దాని యొక్క అండర్స్టాండింగ్ అనే మీద ఫోకస్ చేద్దాం. సో ఈ నెంబర్స్ యొక్క అండర్స్టాండింగ్ అనే దాని మీద మనం ఎక్కువ ఫోకస్ చేద్దాం. సో అందులో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఈ బడ్జెట్కి సంబంధించింది. ఏ బడ్జెట్ అయినా 2 heads అనేది ఉంటుంది. సో ఏ బడ్జెట్ అయినా 2 heads అనేది ఉంటుంది. ఒకటి రెవెన్యూ, ఇంకోటి ఎక్స్పెండిచర్. సో ఈ రెండు మనం చూసుకోవాలి. సో ఈ రెవెన్యూ పార్ట్కి వచ్చేసరికి మళ్ళీ 2 branches ఉంటుంది. ఒకటి రెవెన్యూ రిసీప్ట్స్,
ఇంకోటి క్యాపిటల్ రిసిప్ట్స్. సిమిలర్ ఎక్స్పెండిచర్ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో ఇలా డివైడ్ అయి ఉంటుంది ఏ బడ్జెట్ అయినా. సో మనం ఇదే హెడ్స్ కింద మనం చదువుతాం అనమాట, ఇదే హెడ్స్ కింద మనము చదువుతాము. సో ఇందులో మన ఫస్ట్ ఫోకస్ ఏంటంటే రెవెన్యూ అంటే ఏంది, క్యాపిటల్ అంటే ఏంది. సో మన ఫోకస్ ఫస్ట్ ఇక్కడ ఉండాలి. సో రెవెన్యూ అంటే జనరల్గా వన్ వే మూమెంట్ ఆఫ్ ద రెవెన్యూ. సో ఇప్పుడు మన ట్యాక్స్ ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ ఉంది. మనం ఇన్కమ్ ట్యాక్స్ పే చేసినాక మళ్ళీ మనకి గవర్నమెంట్ రిటర్న్ ఇచ్చేదేమి ఉండదు. సో కార్పొరేట్ ట్యాక్స్ కట్టారు వాళ్ళు ప్రాఫిట్స్ మీద, మళ్ళీ రిటర్న్ ఇచ్చేదేమి ఉండదు. అదే ఇఫ్ టేక్ క్యాపిటల్ రిసిప్ట్స్లో ఏమొస్తుందంటే టూ వే మూమెంట్ ఉంటుంది. సపోజ్ స్టేట్ గవర్నమెంట్ ఏదైనా కార్పొరేషన్కి లోన్ ఇచ్చింది, లేతే ప్రజలకి లోన్ ఇచ్చింది అనుకోండి, ఆ లోన్ వన్ వే వెళ్ళింది, మళ్ళీ తిరిగి ఆ లోన్ రీపే చేస్తారనమాట. సో ఎప్పుడైతే ఆ లోన్ రీపే అవుతుందో అది క్యాపిటల్ రిసిప్ట్కి వెళ్తుంది. అదేవిధంగా ఏంటంటే బారోయింగ్, స్టేట్ గవర్నమెంట్ ఉంది బారోయింగ్ చేసింది, ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఒక ఎస్బీఐ బ్యాంక్ నుంచి బారో చేసింది, ఆ బారోయింగ్స్ ఇప్పుడు క్యాపిటల్ రిసిప్ట్ అవుతుంది. భవిష్యత్తులో నేను మళ్ళీ తిరిగి పే చేయాలి, నేను పే చేసేటప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. సో దట్ ఈస్ అ టూ వే మూమెంట్. సో రెవెన్యూ అనేది వన్ వే, సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి అదే వన్ వే మూమెంట్, క్యాపిటల్ అనేది టూ వే మూమెంట్. సపోజ్ స్టేట్ గవర్నమెంట్ ఒక ఇండస్ట్రీకి లోన్ ఇవ్వడం జరిగింది, 10 crores లోన్ ఇచ్చింది అనుకుందాం. ఆ 10 crores మీద 1 crore ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఏదైతే 10 crores మనం ఇచ్చామో, 10 crores మనమైతే ఇండస్ట్రీకి ఇచ్చామో అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. ఎందుకంటే మనం ఇచ్చాం, మన జేబులో నుంచి వాళ్ళకి 10 కోట్లు ఇవ్వడం జరిగింది, అది ఎక్స్పెండిచర్. రేపు అది మళ్ళీ మనకు తిరిగి వస్తుంది, తిరిగి వచ్చినప్పుడు క్యాపిటల్ రిసిప్ట్స్ అవుతుంది. ఇప్పుడు అదేవిధంగా వడ్డీతో సహా తిరిగి ఇస్తారు, 1 crore వడ్డీ ఇస్తారు అనమాట ఇండస్ట్రీ. సో అది ఏమవుతుందంటే 1 crore అనేది క్యాపిటల్ రిసిప్ట్స్ అవుతుంది, రెవెన్యూ రిసిప్ట్స్ అవుతుంది. సో ఇది మనకి ప్రాఫిట్ అనమాట. ప్రాఫిట్ అంటే ఇన్కమ్ ఫర్ ద స్టేట్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ 1 crore రూపంలో ఇంట్రెస్ట్ వచ్చింది కాబట్టి అది రెవెన్యూ రిసిప్ట్స్ కింద వెళ్తుంది. సో అదేవిధంగా మనం స్టేట్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ చేయాలి, స్టేట్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ పేమెంట్ అనేది చేయాలి. ఇంట్రెస్ట్ పేమెంట్ అనేది మళ్ళీ అది వెళ్ళేసరికి రెవెన్యూ రిసిప్ట్స్ కింద, రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద వెళ్తుంది అనమాట. సో ఇవి ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్. ఇంట్రెస్ట్ పేమెంట్స్ కమ్స్ అండర్ విచ్ హెడ్ అని అడగొచ్చు, అది రెవెన్యూవా క్యాపిటల్ అని అడగొచ్చు. సో మనం అది ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో అది ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం చూడబోయే దీనికి సంబంధించింది ఏంటంటే ఇది రెవెన్యూకి సంబంధించిన స్లైడ్ ఇది. సో మనకి ఎక్కడెక్కడి నుంచి రెవెన్యూ వస్తుంది అనేది మనం చూద్దాము. సో ఈ రెవెన్యూ అనేది చాలా ఇంపార్టెంట్, దేని నుంచి వస్తుంది అనేది మనం ఎక్కువ ఫోకస్ చేద్దాం. సో ఫస్ట్ మన ఫోకస్ ఏంటంటే సో ఈ రెవెన్యూకి వచ్చేసరికి మనం ఇందాక చూసాము రెవెన్యూ రిసిప్ట్స్, క్యాపిటల్ రిసిప్ట్స్ రెండు ఉంటాయి. క్యాపిటల్ రిసిప్ట్స్ రెండు ఉంటాయి. ఈ రెవెన్యూ రిసిప్ట్స్లో ఒకటి ట్యాక్స్, ఇంకోటి నాన్ ట్యాక్స్. సో ఈ రెండింటిగా మళ్ళీ డివైడ్ అవుతుంది. సో మనం ఫోకస్ చేయాల్సింది ట్యాక్స్, నాన్ ట్యాక్స్. సిలబస్లో మనకి ఎక్స్ప్లిసిట్గా ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్ మెన్షన్ చేస్తుంది కాబట్టి మనం కరెక్ట్గా తెలుసుకోవాలి. సో ఇప్పుడు మనకు వచ్చే ట్యాక్స్ అంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చే ట్యాక్సెస్ ఏందని మనం చూసామంటే సో ఇక్కడ ఏంటంటే హైయెస్ట్ దేనికి వస్తుంది, హైయెస్ట్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా అడిగే అవకాశము చాలా ఎక్కువ ఉంది. సో మనం ఇది చూడవచ్చు, ఇది స్లైడ్. ఈ స్లైడ్లో మనకి ఎక్కడెక్కడి నుంచి ఎన్ని వస్తున్నాయో చూద్దాము. సో ఫస్ట్ మన జిఎస్టీ, ఇండైరెక్ట్ ట్యాక్స్ జిఎస్టీ ఉంది. సో జిఎస్టీ ఎవరి మీద వేస్తారు, ప్రొడక్ట్స్ మనం ఏవైతే పర్చేస్ చేస్తున్నాం ఇండైరెక్ట్ ట్యాక్స్ వాటి మీద వేస్తారు. సో అది ఎంత ఉందంటే ఇప్పుడు మనం చూస్తే 0%, 5%, 12, 18, 28 ప్లస్ సెస్ కూడా ఫైల్ చేస్తాం, అంటే మీరు కాంపెన్సేషన్ సెస్. ఇవి డిఫరెంట్ స్లాబ్స్, దీని నుంచి ఏదైతే రెవెన్యూ వస్తుందో అదే జిఎస్టీ కింద వెళ్తుంది. నెక్స్ట్ యూనియన్ ఎక్సైజ్ డ్యూటీస్. సో జిఎస్టీలోకి అన్ని ప్రొడక్ట్స్ రాలేదు, ఎస్పెషల్లీ ఎలక్ట్రిసిటీ కావచ్చు, క్రూడ్ ఆయిల్, ఏవియేషన్ ఫ్యూయల్ ఇటువంటివి రాలేదు, వాటి మీద స్టిల్ ఎక్సైజ్ డ్యూటీ ఇంపోజ్ చేస్తున్నారు. దానికి వచ్చే ఇన్కమ్ 3.1 ఎస్టిమేటెడ్, నెక్స్ట్ ఇయర్కి ఎస్టిమేటెడ్ ఇంత. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఏదంటే కార్పొరేషన్ ట్యాక్స్ అవ్వచ్చు, లేదా మనం పే చేసే ఇన్కమ్ ట్యాక్స్ అవ్వచ్చు, మ్యాట్ అవ్వచ్చు, ఇవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ ప్రాఫిట్స్, ఇన్కమ్ వచ్చిన దాని మీద వేసేది ఇన్కమ్ ట్యాక్స్. సో నెక్స్ట్ అది ఇన్కమ్ ట్యాక్స్ మనకు వచ్చే ఇన్కమ్ మీద వేసేది. నెక్స్ట్ కార్పొరేషన్ ట్యాక్స్ అంటే కార్పొరేట్ కంపెనీస్కి వచ్చే ప్రాఫిట్స్ మీద వేసేది కార్పొరేషన్ ట్యాక్స్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు వీటన్నిటిలో కల్లా ఇన్కమ్ ట్యాక్సే హైయెస్ట్ ఉంది. సో క్వశ్చన్ అడగొచ్చు 2024-25 బడ్జెట్ ప్రకారం ఏ కేటగిరీ ఆఫ్ ట్యాక్సెస్ హైయెస్ట్ కలెక్షన్స్ ఉండవచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే అది ట్యాక్స్ ఆన్ ఇన్కమ్ అనమాట. ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ ఉండొచ్చు. లాస్ట్ ఇయర్ బడ్జెట్లో అయితే జిఎస్టీ ఉంది, ఈ ఇయర్ వచ్చేసరికి ట్యాక్స్ ఆన్ ఇన్కమ్ ఉందన్నమాట. నెక్స్ట్ ఇవి కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ ట్రాన్స్ఫర్స్ టు ఎన్డీఆర్ ఫండ్. నెక్స్ట్ సో ఇది చెప్తాను ట్రాన్స్ఫర్, బట్ మనకు వచ్చేది చూద్దాము కస్టమ్స్. ఏదైతే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఉంటాయో వాటి నుంచి వచ్చేది కస్టమ్ డ్యూటీ. సో ఇంకా అదర్ ఏదైనా నార్మల్ ఫీస్ అవి ఇవి. సో నెక్స్ట్ ట్యాక్స్ ఆన్ ద యూటీస్, యూనిటరీస్లో కూడా ట్యాక్స్ వేస్తాము. సో ఈ విధంగా గ్రాస్ ట్యాక్స్ అనేది 38 lakh crores అనేది సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది అనమాట ఎవ్రీ ఇయర్.
సో ఇది మొత్తం కలెక్ట్ చేస్తుంది, కానీ ఇందులోంచి చాలా బయటికి వెళ్ళిపోతాయి అనమాట. అది ఏం వెళ్ళిపోతాయి అనేది ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ టు ఎన్డీఆర్ఎఫ్ అంటే నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్కి. సో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్స్ యొక్క షేరు, స్టేట్స్కి ఎంత షేరు అకార్డింగ్ టు ప్రెజెంట్ 15th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం 41% స్టేట్స్కి షేర్ వెళ్తుంది. అంటే ఏదైతే 38 ఉందో 38లో మొత్తం వెళ్ళదు. ఎందుకు వెళ్ళదంటే ఇందులో సెస్ అండ్ సర్చార్జ్ ఉంది. సెస్ అండ్ సర్చార్జ్ అనేది సపరేట్గా ఉంటుంది, సెస్ అండ్ సర్చార్జ్. సో ఈ సెస్ అండ్ సర్చార్జ్కి డివిజన్ అనేది లేదు, సెస్ అండ్ సర్చార్జ్కి డివిజన్ లేదు. సో ఎస్టిమేటెడ్ ఈసారి బడ్జెట్లో సెస్ అండ్ సర్చార్జ్ ఆల్మోస్ట్ నియర్ బై 12 lakh crores ఉంది. అంటే ఆల్మోస్ట్ 12 lakh crores సెస్ అండ్ సర్చార్జ్ మీదే ఉంది. ఈ సెస్ అండ్ సర్చార్జ్కి ఒక ఎగ్జాంపుల్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ ఎంత ఉంటుందంటే 4%. మనకి ఇంపార్టెంట్ ఇన్కమ్స్ మీద వేస్తారు 4% ఇన్కమ్. అదేవిధంగా 50 lakhs ఇన్కమ్ క్రాస్ అయిన వాడి మీద 10% సర్చార్జ్ ఉంటుంది. సో వీడి మీద సెస్ కూడా ఉంటుంది. సో బిలో 50 lakhs వస్తే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకేమో 4% హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ ఉంటుంది. 50 lakhs ఇన్కమ్ క్రాస్ అయిన ప్రతి ఒక్కరి మీద వాళ్ళకునే 30% ట్యాక్స్ బ్రాకెట్ కాకుండా 10% సర్చార్జీ, 4% సెస్ అన్నీ ఉంటాయన్నమాట. సో వీటన్నిటి నుంచి వచ్చే ఇన్కమ్ మొత్తం కలిపి ఇట్ విల్ కమ్ అండర్ ద గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ. సో ఈ సెస్ అండ్ సర్చార్జీలో నుంచి షేర్ ఉండదు. సో మిగిలింది 41%, ఇది స్టేట్స్కి వెళ్ళిపోతుంది. సో మిగిలింది నెట్ ట్యాక్స్ రిసిప్ట్స్. సో మిగిలింది నెట్ ట్యాక్స్ రిసిప్ట్స్. నెట్ ట్యాక్స్ రిసిప్ట్స్ ఎంత అనే ఎగ్జామ్లో అడగొచ్చు. అది ఎంత అంటే 26 lakh crores. సో 26 lakh crores నెట్ ట్యాక్స్ రిసిప్ట్స్ అనేది అవుతుందన్నమాట. సో ఇది ఒకటి. నెక్స్ట్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ. నెక్స్ట్ మనం చూసుకున్నాం 2 బ్రాకెట్స్ ఉన్నాయి, ఒకటి ట్యాక్స్, ఒకటి నాన్ ట్యాక్స్. సో నాన్ ట్యాక్స్ రెవెన్యూకి వచ్చేసరికి సో ఏదైతే సపోజ్ మనం బస్సులో ట్రావెల్ చేస్తున్నాము, లేకపోతే ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నాము, లేదా పోస్టల్ పేమెంట్ ఫీజు పే చేస్తాము, ఇవన్నీ నాన్ ట్యాక్స్ రెవెన్యూ. అదేవిధంగా మనం ఎంత చూసాము ఇంట్రెస్ట్ రిసిప్ట్. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్కి లోన్ ఇవ్వచ్చు, దాని నుంచి వచ్చిన దాన్ని ఇంట్రెస్ట్ రిసిప్ట్స్. ఆ ఇంట్రెస్ట్ రిసిప్ట్స్ కమ్స్ అండర్ ద రెవెన్యూ. డివిడెండ్స్ అండ్ ప్రాఫిట్స్, పిఎస్యూస్ నుంచి డివిడెండ్స్ ప్రాఫిట్స్ వస్తే అవి డివిడెండ్స్ అండ్ ప్రాఫిట్స్. నెక్స్ట్ అదే. సో ఇవన్నీ కలిపి 26 lakh crores. అది ఇవన్నీ కలిపి 4 lakh crores. సో ఈ రెండు కలిపి ఆల్మోస్ట్ 30.02 lakh crores రెవెన్యూ రిసిప్ట్స్ అనమాట. సో ఇది రెవెన్యూ రిసిప్ట్స్. నెక్స్ట్ క్యాపిటల్ రిసిప్ట్స్ ఎంతైనా చూద్దాం. నెక్స్ట్ క్యాపిటల్ రిసిప్ట్స్ ఎంత అని చూస్తే క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే మోస్ట్లీ బోరోయింగ్ సంబంధించింది. సో ఆ క్యాపిటల్ రిసిప్ట్స్ ఎంత అంటే 17.64. సో మొత్తం 17.64. ఈ రెండు కలిపి 47.66 రెవెన్యూ. సో 47.66 ఇప్పుడు మన ఈ 2024-25 బడ్జెట్ యొక్క రెవెన్యూస్ అనమాట. సో ఇది రెవెన్యూస్ గురించి. సో నెక్స్ట్ మనం ఎక్స్పెండిచర్ చూద్దాం. ఇప్పుడు మనం రెవెన్యూస్ చూసాము, ఎక్కడెక్కడి నుంచి ఎంత వస్తుంది అనేది రెవెన్యూస్ చూసాము. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్స్పెండిచర్కి వెళ్ళేసరికి మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎక్స్పెండిచర్లో మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే సో ఎక్కడెక్కడి నుంచి ఫస్ట్ స్కీమ్స్కి చేసే ఎక్స్పెండిచర్ మనం చూసామంటే అది సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ ఉంటాయి, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయి. సో సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్కి 14.94, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్కి 5.02 lakh crores ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం చూడవచ్చు సబ్సిడీస్ ఎంత ఉంది. ఇది మన ఎగ్జామ్లో అడిగే అవకాశం. ఫుడ్ సబ్సిడీ ఎంత అంటే 2.05 lakh crores. సో ఇవి ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్. సో ఫెర్టిలైజర్స్కి ఎంత అంటే 1.64 lakh crores. ఈ నెంబర్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. ఈ నెంబర్స్ ఎక్కువ అడిగే అవకాశం వీటిల్లో. అదేవిధంగా ఈ స్కీమ్స్కు ఏ స్కీమ్కి ఎంత, ఎంజీ నరేగాకి ఎంత ఇస్తున్నారు, ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి ఎంత ఇస్తున్నారు, అట్లా స్కీమ్ బేస్డ్ అలొకేషన్స్ అనేది ఎగ్జామ్లో అడుగుతాడు. సో నెక్స్ట్ మనం ఫోకస్ చేయాల్సింది స్కీమ్ బేస్డ్ అలొకేషన్స్. నేను ఈ పీడిఎఫ్ షేర్ చేస్తున్నాను. ఈ పీడిఎఫ్ ఎండింగ్లోకి వచ్చేసరికి ఏ స్కీమ్కి ఎంత ఇచ్చారనేది ఉంది. సో అందులో మోస్ట్ ఇంపార్టెంట్ స్కీమ్స్ లైక్ ఎంజీ నరేగా, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అటువంటి స్కీమ్స్కి ఎంతెంత ఇచ్చారనేది మనం చూసుకోవాలి. సో నెక్స్ట్ ఈ ఎక్స్పెండిచర్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైనా ఒకటి ఉంది అంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏదైనా ఒకటి అంటే ఒకటి ఇంట్రెస్ట్ పేమెంట్స్. సో మనం ఇయర్ ఎంత ఇంట్రెస్ట్ పేమెంట్స్ చేస్తున్నాం అనేది మనకి ఇంపార్టెంట్. 11.90 lakh crores ఇంట్రెస్ట్ పేమెంట్స్ చేస్తున్నాం. మనం ఇందాక క్యాపిటల్ రిసిప్ట్స్ చూసాము, ఆల్మోస్ట్ 17.7 lakh crores మన బారోయింగ్స్ ఉన్నాయి. అందులో 11.9 lakh crores జస్ట్ ఇంట్రెస్ట్ పేమెంట్స్కి వెళ్ళిపోతుంది. సో ఇది ఒకటి. నెక్స్ట్ ఇక్కడ మెన్షన్ చేయలేదు, మనకి ఇంకోటి మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది మనం చూసుకోవాలి. నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది క్యాపిటల్ ఎక్స్పెండిచరు. సో ఇది ఒకటి మనకి ఇంపార్టెంట్, మనం అది కూడా చూద్దాం. సో ఈ స్లైడ్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఫెర్టిలైజర్ సబ్సిడీ, ఫుడ్ సబ్సిడీ ఎంత, టోటల్ స్కీమ్స్ మీద ఎంత స్పెండ్ చేస్తున్నారు,
మనకి అది మోస్ట్ ఇంపార్టెంట్. సో మనం ఈ స్లైడ్ చూడొచ్చు. సో ఈ స్లైడ్లో మొత్తం డీటెయిల్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనం ఇవి చూద్దాము. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్లో అడుగుతారు ఈ నెంబర్స్ మీద మనం చాలా ఎక్కువ ఫోకస్ చేయాలి. ఒకటి, ఈసారి బడ్జెట్ ఎస్టిమేట్ రెవెన్యూ రిసిప్ట్స్ ఎంత, ఫస్ట్ పాయింట్ మనకి ఇంపార్టెంట్, 30 lakh crores. అదే లాస్ట్ టైం రివైజ్డ్ బడ్జెట్ ఎంత, 26 lakh crores. ఇది ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ ట్యాక్స్ ఎంత, నాన్ ట్యాక్స్ ఎంత. ఇవి ఎగ్జామ్లో సిలబస్లో ఎక్స్ప్లిసిట్గా మన సిలబస్లో ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్ అని మెన్షన్ చేశారు. కాబట్టి వెరీ హై ఛాన్స్ ఆఫ్ ఆస్కింగ్ ఈ నెంబర్స్ ఎగ్జామ్లో. ఒక 26 lakh crores, ఇంకోటి 3.9 lakh crores. నెక్స్ట్ క్యాపిటల్ రిసీప్ట్స్. ఇందాక చూసాము క్యాపిటల్ రిసీప్ట్స్ అంటే మనం తీసుకునే బారోయింగ్స్. సో ఇక మన లోన్స్ బారోయింగ్స్ ఎంత వస్తున్నాయంటే ఎఫెక్టివ్గా మనం చూడవచ్చు ఎంత, 17.6 lakh crores క్యాపిటల్ రిసీప్ట్స్. సో రెవెన్యూ 30. సో టోటల్ వచ్చేసరికి 47 lakh crores, 47.6 టోటల్ మన రెవెన్యూ మన రిసీప్ట్స్. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ ఎంత. సో ఎంత వస్తే మనం అంత ఖర్చు పెట్టేస్తాము. కానీ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంది అని అంటే ఫస్ట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత. రెవెన్యూ ఎక్స్పెండిచర్ వచ్చేసరికి 36. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే సేమ్ మన వన్ వే మూవ్మెంట్. మనం ఒక స్కీమ్కి డబ్బులు ఇచ్చాం, మళ్ళీ మనకు తిరిగి రావు. అదే ఒక బిల్డింగ్కి డబ్బులు కట్టామనుకోండి, ఒక గవర్నమెంట్ ఒక బిల్డింగ్ కట్టించింది అనుకోండి, ఆ బిల్డింగ్ని అమ్ముకొని మళ్ళీ డబ్బులు తెచ్చుకోవచ్చు. దీన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. ఒక స్కూల్ కట్టారు, వీ కెన్ సేల్ ద స్కూల్. అదే మనం డీబీటీ అమ్మ ఒడి స్కీమ్ కింద డబ్బులు ఇచ్చామో మళ్ళీ అది రిటర్న్ రావు మనకి, దాన్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. సో ఏవైతే రిటర్న్ వస్తాయో వాటిని క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఏదైతే రిటర్న్ రావో దాన్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారనమాట. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత మనకి 36 lakh crores. ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఎంత 11 lakh crores. సో ఇది కాకుండా మనం చూసుకోవాల్సింది గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఫర్ క్యాపిటల్ అకౌంట్ అనమాట. సో సపోజు స్టేట్ గవర్నమెంట్ నాడు నేడు స్కీమ్ కింద స్కూల్ బిల్డింగ్ రీనోవేషన్ లేకపోతే స్కూల్ బిల్డింగ్ కడుతున్నారు. స్కూల్ బిల్డింగ్ కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఒక 10 crores రిలీజ్ చేసింది. సో 10 crores అనేది మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్కి ఇవ్వదు, ఎందుకంటే గ్రాంట్ ఇన్ ఎయిడ్ కాబట్టి. నువ్వు ఇచ్చావు, నేను కట్టుకున్నాను ఇల్లు, సో కట్టుకున్నాను స్కూల్ అనేసి స్టేట్ గవర్నమెంట్ రిటర్న్. కానీ స్టేట్ గవర్నమెంట్ ఎందుకు వాడుతుంది, స్కూల్ కట్టడానికి వాడుకుంటుంది. ఆ స్కూల్ అమ్మితే స్టేట్ గవర్నమెంట్కి మళ్ళీ తిరిగి డబ్బులు వస్తాయి. సో ఇండైరెక్ట్లీ దట్ ఈస్ అగైన్ ఏ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో డైరెక్ట్గా చూస్తే ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ పర్స్పెక్టివ్ ఇట్ ఈజ్ ఏ రెవెన్యూ ఎక్స్పెండిచర్, బట్ స్టేట్ గవర్నమెంట్ పర్స్పెక్టివ్లో దట్ విల్ బి క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఎందుకంటే ఆ స్కూల్ కట్టడానికి వాడుకుంటాం, మళ్ళీ ఆ స్కూల్ని అమ్ముకుంటే మళ్ళీ డబ్బులు తిరిగి వస్తాయి అన్నమాట. సో దాన్ని గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ క్యాపిటల్ అకౌంట్. అది ఎంత ఉంది అంటే 3.8 lakh crore. సో క్యాపిటల్ ఫ్రంట్ మనం ఎక్స్క్లూజివ్గా క్యాపిటల్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, 11.1 lakh crores సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్ప్లిసిట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. వెరీ ఇంపార్టెంట్ నెంబర్, అడిగే అవకాశం చాలా ఉంది. లాస్ట్ ఇయర్ వచ్చేసరికి బడ్జెట్లో అనౌన్స్ చేసింది 10 lakh crores, కానీ మన వాళ్ళు ఖర్చు వేసి ఆల్మోస్ట్ 10 lakh crores ఖర్చు పెట్టేసి, ఇది బడ్జెట్ ఎస్టిమేట్స్, బట్ ఆల్మోస్ట్ 9.5 lakh crores రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఉంది. సో ఈసారి 11.1 lakh crores మనం క్యాపిటల్ అకౌంట్లో ఖర్చు పెడుతున్నాం. ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి వచ్చేసరికి 15 lakh. వెరీ ఇంపార్టెంట్ ఎఫెక్టివ్, ఇది వెరీ ఇంపార్టెంట్ ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఎందుకు ఇంపార్టెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఎప్పుడైనా మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసామంటే దానివల్ల ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, లాంగ్ టర్మ్ అభివృద్ధి అనేది వస్తుంది, మళ్ళీ అదేవిధంగా ట్యాక్స్ కలెక్షన్స్ అనేది పెరిగిపోతాయి. జస్ట్ డబ్బులు ఇచ్చుకుంటా పోయామంటే ఫ్రీ బీస్, దానివల్ల అసెట్ క్రియేషన్ జరగదు, స్టేట్ కానీ సెంట్రల్ కానీ హార్మ్ క్రియేట్ అవుతుంది. సో మనకు కావాల్సింది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పర్స్పెక్టివ్లో 15 lakh crores క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే రెవెన్యూ డెఫిసిట్, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్, ఫిజికల్ డెఫిసిట్, ప్రైమరీ డెఫిసిట్. ఇది మనం నెక్స్ట్ స్లైడ్స్లో క్లియర్గా డీటెయిల్గా చూద్దాం. సో ఇది జస్ట్ ఒక గ్రాఫ్, మనం ఈ గ్రాఫ్లో క్లియర్గా చూడొచ్చు ఏ రెవెన్యూ ఎంత ఉందనేది వీ క్యాన్ సీ. సో ఈసారి బడ్జెట్ ఎస్టిమేట్లో రెవెన్యూ రిసిప్ట్స్ వచ్చేసరికి 30 lakh crores. ఇది స్లోగా పెరుగుతూ వస్తుంది రెవెన్యూ రిసిప్ట్స్ అనేది. సో దట్ ఇంక్లూడ్స్ ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్. అదే క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే బారోయింగ్స్ సంబంధించి చూసామంటే ఇది 2023-24 లాస్ట్ ఇయర్ 18, ఇది బడ్జెట్ ఎస్టిమేట్స్, రివైజ్ ఎస్టిమేట్స్ చూసామంటే 17.9. ఈ బారోయింగ్స్ అనేది తగ్గుతూ వస్తుంది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇంతకుముందు 18.1 lakh crores, 17.9, ఇప్పుడు 17.6. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ బారోయింగ్స్ అనేది లాస్ట్ 3 years కింద తగ్గుతూ వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, రెవెన్యూ రిసిప్ట్స్ అనేది పెరుగుతూ వస్తున్నాయి. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది రెవెన్యూ ఎక్స్పెండిచర్ వచ్చేసరికి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ చూసాం, అది కూడా పెరుగుతూ వస్తుంది. సో లాస్ట్ ఇయర్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం 35.4, మనం 35 ఖర్చు పెడతాం, కానీ 35.4 ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టాం. నెక్స్ట్ ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఖర్చు పెడుతుందో. నెక్స్ట్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ ద అసెట్స్ బై ద స్టేట్స్, దానికి కూడా కలిపి 12.7. వెరీ ఇంపార్టెంట్, 12.7. ఈ ఇయర్ మన టార్గెట్ 15.0. సో ఇది హిస్టారికల్గా వెరీ హై.
2023లో 10.5, ఇంతకు ముందు 2014-15లో 1 lakh crores ఉండేది. సో వీ హ్యావ్ ఇంక్రీజ్డ్ మల్టిపుల్ టైమ్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బ్రింగింగ్ ఎకనామిక్ గ్రోత్ అనమాట. సో అందుకనే ఈ నెంబర్ అనేది ప్రతి ఒక్కరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ నెంబర్ ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత అనేది. సో నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది మనకి ఎక్కడెక్కడి నుంచి మనీ వస్తున్నాయి, ఎక్కడెక్కడి నుంచి మనీ వెళ్తున్నాయి అనేది మనం ఒకసారి చూసుకోవచ్చు. మనీ హౌ ద రూపీ కమ్స్ అండ్ హౌ ద రూపీ ఈజ్ గాన్ అనే దాని మీద కూడా మనం ఫోకస్ చేయొచ్చు. సో 2020 ఈ బడ్జెట్కి వచ్చేసరికి మనకు చెప్పాం ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అడగొచ్చు అనమాట. సో ఏ ట్యాక్స్ నుంచి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది, ట్యాక్స్ రిసిప్ట్స్లో దేని యొక్క కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది అనే క్వశ్చన్ ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ చాలా ఎక్కువ. సో వీ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఇన్కమ్ ట్యాక్స్ హైయెస్ట్, నెక్స్ట్ ఈజ్ ద కార్పొరేషన్ ట్యాక్స్, నెక్స్ట్ ఈజ్ ద జిఎస్టీ, నెక్స్ట్ ఈజ్ ద కార్పొరేషన్ ట్యాక్స్. సో ఈ నెంబర్స్ అనేది మనం ఎక్స్ప్లిసిట్గా గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం అనమాట. సో అదే హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ అయితే బారోయింగ్స్ అని ఉంటుంది. అదే ట్యాక్స్ రిసిప్ట్స్లో అడిగితే ఓన్లీ ట్యాక్స్ రిసిప్ట్స్ అని మెన్షన్ చేస్తే ఇట్ విల్ బి ద ఇన్కమ్ ట్యాక్స్. సో ఎక్స్పెండిచర్కి వచ్చేసరికి ఇంట్రెస్ట్ పేమెంట్స్ 20% ఉంది, సెంట్రల్ స్కీమ్స్ వచ్చేసరికి 16%. సో ఈ నెంబర్స్ సెంట్రల్ స్పాన్సర్షిప్కి 8%, డిఫెన్స్కి 8%. సో ఈ నెంబర్స్ అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవడం అవసరం. సో ఇది జస్ట్ ట్రెండ్, మన జస్ట్ మీరు ఈ బొమ్మ ఒకసారి చూడొచ్చు, దేని కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది అనేది క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్కి వచ్చేసరికి హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ 15 అంటే అదర్ సెంట్రల్ సెక్టార్ ఎక్స్పెండిచర్ ఉంది. సో జస్ట్ ఇది మీరు ఒకసారి గో త్రూ దిస్, యూ కెన్ అండర్స్టాండ్ ఎలాగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరుగుతుందంటే 2016-17లో జస్ట్ 4.5 lakh crores ఉండేది, ఇప్పుడు చూడొచ్చు 15 lakh crores అవుతుంది. సో దేర్ ఈస్ ఎ ట్రెమండస్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో ఈ గ్రాఫ్ అనేది ఫాలో అవ్వండి, ఇట్ క్యాన్ షో దట్ ఇట్ ఈస్ ఇంక్రీజ్ అవుతూనే ఉంది. లాస్ట్ 10 yearsలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది పెరుగుతూనే వస్తుంది అనేది దీని యొక్క మీనింగ్ అనమాట. సో కొన్నిసార్లు ట్రెండ్స్ అడుగుతారు, సో ఈ ట్రెండ్ మనం అనేది గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ స్లైడ్కి వచ్చాం మనము. ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాక్స్ ఎవరు ఎక్కువ పే చేస్తున్నారు, ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ మనం క్లియర్గా చూడొచ్చు. సో మనకి ట్యాక్స్ రెవెన్యూ ఈసారి ఎస్టిమేటెడ్ ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్ కలిపి 38 lakh crores ఉంటే ఆ 30 గ్రాస్ ట్యాక్స్, సారీ దిస్ గ్రాస్ ట్యాక్స్ అంటే మనకి సెంటర్కి ఇచ్చే కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. సో మనకైతే ఓన్లీ ఎక్స్క్లూజివ్గా స్టేట్కి వచ్చే రెవెన్యూ అయితే టోటల్ నెట్ ట్యాక్స్ రెవెన్యూ, ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్ కలిపి రెవెన్యూ రిసీప్ట్స్ కలిపి 30 lakh crores, ఓవరాల్గా 38 lakh crores ఉంది. సో ఇందులో ఎవరి యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది అనేది మనం చూసుకోవాలి. సో కార్పొరేషన్ ట్యాక్స్ మనం ఈసారి ఎస్టిమేటెడ్ ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్, సో హైయెస్ట్ చూడండి ఇన్కమ్ ట్యాక్స్ ఉంది. నెక్స్ట్ హైయెస్ట్ వచ్చేసరికి జిఎస్టీ ఉంది, నెక్స్ట్ హైయెస్ట్ జిఎస్టీ, ఆ తర్వాత వచ్చేసరికి కార్పొరేషన్ ట్యాక్స్. సో కొన్నిసార్లు ఇలాంటి ఎగ్జామ్ అడగొచ్చు. సో వీ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఆర్డర్ ఇస్ దట్ ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ జిఎస్టీ ఈజ్ గ్రేటర్ దాన్ కార్పొరేషన్ ట్యాక్స్. సో ఈ నెంబర్ అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్, ఈ ఆర్డర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో సెంట్రల్ గవర్నమెంట్కి ఈ ఇయర్ మన యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత అంటే స్టేట్స్కి వెళ్ళే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 12 lakh crores సెంటర్ ట్రాన్స్ఫర్ టు ద స్టేట్స్. ఈ నెంబర్ కూడా ఇంపార్టెంట్, రివైజ్డ్ ఎస్టిమేట్ ప్రకారం లాస్ట్ ఇయర్ది ఈ నెంబర్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఒకటి. నెక్స్ట్ మనకి ఏది ఇంపార్టెంట్ ఉంది అని మనం చూసామంటే క్యాపిటల్ రిసిప్ట్స్. సో మనం ఎంత చూసాము క్యాపిటల్ రిసిప్ట్స్. సో బారోయింగ్స్ ఇయర్ మనం చేసిపోయే బారోయింగ్స్ వచ్చేసరికి 17 lakh crores బారోయింగ్. సో లాస్ట్ ఇయర్ మనం 18 lakh crores బారోయింగ్ చేసాము. సో ఈ బారోయింగ్ అనేది తగ్గుతూ వస్తుంది. నెక్స్ట్ అది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇవి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉండే ఏరియాస్. సో ఆ ఛాన్స్ ఉండే ఏరియాస్ని మనం ఫోకస్ చేసుకుంటే సరిపోతుంది. సో దిస్ ద ట్రెండ్ ఇన్ ద రిసిప్ట్స్. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాకి వచ్చాం మనము, దట్ ఈజ్ డెఫిసిట్స్. ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్, ఎక్స్ప్లిసిట్గా సిలబస్లో మెన్షన్ చేస్తుంది, హై ఛాన్స్ ఆఫ్ ఆస్కింగ్ ఇన్ ద ఎగ్జామ్ కూడా. అదేంటంటే డెఫిసిట్స్ అనమాట. సో ఈ డెఫిసిట్ మీద ఫోకస్ చేయాలి, ఎక్స్పెషల్లీ ట్రెండ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, ఏ ఇయర్ ఎంత ఉందనేది మనం ఫోకస్ చేయాలి. సో ఇది వచ్చేసరికి ఫస్ట్ ఫిజికల్ డెఫిసిట్. ఫస్ట్ మనం ఫిజికల్ డెఫిసిట్ చూద్దాము. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఫిజికల్ డెఫిసిట్ ఒకటే రిప్రజెంట్ చేసేది, అది మన యొక్క బారోయింగ్స్. మనం ఎంత అప్పు తీసుకున్నామనేది వీ కెన్ నో ఫ్రమ్ ద ఫిజికల్ డెఫిసిట్ అంటే మన యొక్క బారోయింగ్స్. సో ఈ ఫిజికల్ డెఫిసిట్ ఇయర్ ఎంత ఉంది ఎస్టిమేట్ నెక్స్ట్ బడ్జెట్ అంటే 5.1%. సో ఈ టార్గెట్ వెరీ ఇంపార్టెంట్. 2024-25 ప్రకారం మన టార్గెట్ ఎంత అంటే 5.1. సో అండర్ ఎఫ్ఆర్బిఎం యాక్ట్కి వచ్చేసరికి మనకున్న టార్గెట్ ఏంటంటే 2024-25కి వచ్చేసరికి 2025-26కి వచ్చేసరికి మన యొక్క టార్గెట్ అనేది 4.5%. సో ఇంతకు రీచ్ అవ్వాలి మన ఫిజికల్ డెఫిసిట్. సో ఇయర్ 5.1. సో నెక్స్ట్ ఇయర్ మోస్ట్లీ ఇట్ విల్ బి 4.5% అనమాట.
సో నెక్స్ట్ ఇయర్ 4.5, ఇయర్ 5.1, ఆ ముందు ఇయర్ బడ్జెట్లో 5.9 చెప్పినా మనం ఇంకా తగ్గించి 5.8కి వచ్చాం. ఎందుకు ఫిజికల్ డెఫిసిట్ ఎక్కువ ఇంపార్టెంట్ అంటే ఫిజికల్ డెఫిసిట్ షోస్ దట్ మనం ఎంత బారోయింగ్ చేసుకుంటున్నాం, ఎంత అప్పు చేసుకుంటున్నాము, ఎంత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తున్నాం అనేది తెలుసుకోవడానికి ఇది చాలా ఇంపార్టెంట్ ఇండికేటర్. ఎక్కువ ఫిజికల్ డెఫిసిట్ ఉందంటే ఎక్కువ అప్పు చేస్తున్నట్టు, సో తగ్గుతుందంటే మన యొక్క ఎకానమీ మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్స్ చాలా బాగున్నాయనేసి. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన నెంబర్స్లో ఒకటి 5.1, ఇంకోటి 5.8, నెక్స్ట్ 6.4. ఇది ఒకటి నెంబరు గుర్తుపెట్టుకోవాలి. హైయెస్ట్ ఫిజికల్ డెఫిసిట్ ఏ ఇయర్ రీచ్ అయ్యామంటే కోవిడ్ టైంలో 2020-21 9.2% హైయెస్ట్ రీచ్ అయ్యాం. ఎందుకంటే ఆ టైంలో మన యొక్క జీడిపి కాంట్రాక్ట్ అయింది. కాంట్రాక్ట్ అవ్వడం వల్ల ఫిజికల్ డెఫిసిట్ యాజ్ ఎ పర్సెంటేజ్ ఆఫ్ జీడిపికి వచ్చేసరికి చాలా ఎక్కువ వచ్చిందనమాట. సో ఇది ఫిజికల్ డెఫిసిట్కి సంబంధించింది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో జస్ట్ 4.5, 5.1, 5.8, 6.4, 9.2. నెక్స్ట్ రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉంది ఇయర్ అనేది మనం చూద్దాం. రెవెన్యూ డెఫిసిట్ వచ్చేసరికి దట్ ఈజ్ 2.0%. సో ఈ బడ్జెట్లో మనం అనౌన్స్ చేసిన రెవెన్యూ డెఫిసిట్ ఎంత 2.0. సో లాస్ట్ ఇయర్ ఎంత ఉంది రెవెన్యూ డెఫిసిట్ అనేది మనం చూసామంటే లాస్ట్ ఇయర్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం 2.8. సో ఈ అడిగే అవకాశం చాలా ఎక్కువ ఉంది. సో లాస్ట్ ఇయర్ 2.8, ఆ ముందు ఇయర్ ఎంత ఉందంటే 2.9%. సో ఇది బడ్జెట్ ఎస్టిమేట్స్ 2.9, బట్ మనం 2.8కి వచ్చాం. ఆ ముందు ఇయర్ 3.9. సో ఈ ఇండికేటర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్. ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ఇయర్ ఎంత ఉండబోతుందంటే 1.5. ఏంటి ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే మనం ఇందాక చూసాము సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్కి క్యాపిటల్ క్రియేట్ అంటే స్కూల్ కట్టుకోమని డబ్బులు ఇస్తానమాట. యాక్చువల్ అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్, కానీ అది మన రెవెన్యూ ఎక్స్పెండిచర్లో క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ రెవెన్యూ డెఫిసిట్ తగ్గించడం చాలా కష్టంగా ఉందన్నమాట. బట్ ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ కింద మనము మీట్ అవ్వాల్సి వస్తుంది. సో ఒక మ్యాజిక్ వాళ్ళు ఏం చేశారంటే మ్యాజిక్ కింద మనం ఎందుకు రెవెన్యూ డెఫిసిట్ ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ చూద్దాము, ఎందుకంటే ఎలాగ అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద వెళ్తుంది కదా అనేసి. అంటే జస్ట్ ఇది బడ్జెట్ నెంబర్స్ ఇస్ ఏ మ్యాజిక్ క్రియేటెడ్ వాళ్ళు. సో ఈ ఏంటంటే రెవెన్యూ డెఫిసిట్ ఏమో 2.0 ఉంది ఆఫ్ ద జీడిపి, ఇదేం 1.5 ఉంది. అంటే ఈ 0.5% ఆఫ్ జీడిపి ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్ గివన్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ టు ద స్టేట్స్. ఎగ్జాంపుల్ స్కూల్స్ బిల్డింగ్, హాస్పిటల్ బిల్డింగ్, రోడ్స్. సో వాటికి కట్టడానికి ఇచ్చిన డబ్బులే కాబట్టి దాన్ని మేము రెవెన్యూ క్యాపిటల్ కింద కన్సిడర్ చేస్తాం. సో అప్పుడు వచ్చేది 1.5 అంటే రెవెన్యూ డెఫిసిట్ మైనస్ గ్రాంట్స్ గివన్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ టు ద స్టేట్స్ వచ్చేసరికి దట్ విల్ బి ద రెవెన్యూ డెఫిసిట్ అనమాట. నెక్స్ట్ ఇంకోటి ప్రైమరీ డెఫిసిట్. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటి. సో ఈ ప్రైమరీ డెఫిసిట్ అంటే ఫిజికల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. సో మనము చాలా బారోయింగ్స్ అనేది చేస్తున్నాము. 17 lakh crores బారోయింగ్ చేస్తున్నాం. ఈ 17 lakh crores బారోయింగ్లో చాలా వరకు మేము ఇంట్రెస్ట్ పేమెంట్స్కే వాడుకుంటున్నాం. అంటే ఎవరో చేసిన అప్పుకు మేము కట్టాల్సి వస్తుంది ఇంట్రెస్ట్ పేమెంట్స్. సో దీనివల్ల మేము నెట్ నిజంగా ఏం అప్పు చేయట్లేదు, వాళ్ళు తీసుకున్న అప్పుకి ఇప్పుడు మేము రీపే చేస్తున్నాం. సో దిస్ ఈజ్ ద ఆర్గ్యుమెంట్. సో మన రియల్ ఎకానమీ తెలుసుకోవాలి అంటే ప్రైమరీ డెఫిసిట్ కూడా చూడాలి. సో అంటే ప్రెజెంట్ ఎలా ఉంది ఎకానమీ తెలుసుకోవాలంటే ప్రైమరీ డెఫిసిట్ అంటే దట్ ఈజ్ ఫిజికల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్, దట్ ఈజ్ 0.8. మనం చూడవచ్చు 17.6 lakh crores మన అప్పు ఉంటే, సో వీ క్యాన్ సీ ప్రైమరీ డెఫిసిట్ ఏంటి అనేది. సో మనం ఇక్కడ మనం చూడొచ్చు. సో మన అప్పు ఎంత ఉంది, మన డెప్ట్ ఎంత ఉంది అనేది మనం చూసామంటే మన డెప్ట్కి వచ్చేసరికి బారోయింగ్స్ అన్నీ కలిపేసరికి 17 మొత్తం వచ్చేసరికి 17.6 lakh crores ఇయర్ 2024-25 బడ్జెట్ యొక్క అప్పు డెప్ట్ అనమాట. ఇందులో మనం ఇంట్రెస్ట్ పేమెంట్స్ చూసామంటే 11,900 crores ఓన్ ఇంట్రెస్ట్ పేమెంట్కి వెళ్ళిపోతుంది. సో దీని రెండింటిని మైనస్ చేయాలి. సో దీని రెండు మైనస్ చేస్తే వచ్చేదే ఫిజికల్ డెఫిసిట్ అనమాట, వచ్చేదే ప్రైమరీ డెఫిసిట్. సో ఆ రెండింటిని మైనస్ చేస్తే వచ్చేదే ప్రైమరీ డెఫిసిట్. ఆ ప్రైమరీ డెఫిసిట్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. సో 17 - 11 రెండు చేస్తే ఎంత వస్తుందంటే వాళ్ళకి ప్రైమరీ డెఫిసిట్ వచ్చేసరికి 4,49,000 crores, 4.9,000 crores ప్రైమరీ డెఫిసిట్ కింద రావడం జరిగిందనమాట. సో దట్ ఈస్ జస్ట్ బారోయింగ్స్లో నుంచి అది తీసేయాలి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి డెఫిసిట్స్ చూసాము. నెక్స్ట్ ఈ సోర్స్ ఆఫ్ డెఫిసిట్ ఫైనాన్సింగ్ నాట్ మచ్ ఇంపార్టెంట్ మనకి. సో ఇక్కడ మన నెంబర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్స్ చూడొచ్చు, మనం క్లియర్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్స్ చూడొచ్చు. ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్స్ చూస్తే దట్ ఈజ్ ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉంది అంటే 5.1. సో ఈ 5.1లో నుంచి ఫిజికల్ డెఫిసిట్లో నుంచి 11,000 crores
మైనస్ చేయాలి. సంథింగ్ 11 lakh crores ఉంది. ఈ 11 lakh crores సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేది ప్రైమరీ డెఫిసిట్ అనమాట. సో నేను ఇందాక బారోయింగ్స్ నుంచి తీసేయమని చెప్పాను. ఫిజికల్ డెఫిసిట్లో నుంచి ఇంట్రెస్ట్ పేమెంట్స్ సపరేట్ చేస్తే వచ్చేది ప్రైమరీ డెఫిసిట్, అది 1.5% అనమాట. సో ఫిజికల్ డెఫిసిట్ వచ్చేసరికి 5.1, రెవెన్యూ డెఫిసిట్ 2.0, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ 0.8, ప్రైమరీ డెఫిసిట్ వచ్చేసరికి 1.5. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మనకి నెక్స్ట్ మనకైతే ఫిజికల్ డెఫిసిట్ వస్తుందో దీన్ని మనం ఏ విధంగా మనం పూడుస్తున్నాము, ఏ విధంగా అంటే మోస్ట్ ఆఫ్ ద బారోయింగ్ విల్ డన్ ఫ్రమ్ ద మార్కెట్ బారోయింగ్స్. సో ఫిజికల్ డెఫిసిట్ 16,000 crores ఉంటే 11,000 crores వీఆర్ డూయింగ్ మార్కెట్ బారోయింగ్స్, దట్ ఈస్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఇది ఒక పాయింట్ సరిపోతుంది. సో నెక్స్ట్ మనకుండే ఎక్స్పెండిచర్లో మేజర్ ఎక్స్పెండిచర్ మన షేర్ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ చూసామంటే మేజర్ ఇందాక మనం ఒక డయాగ్రామ్ కూడా చూసాం. ఇది ఇంట్రెస్ట్ పేమెంట్స్, మేజర్గా వచ్చేది ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఎక్కువ ఉంటుంది, 11 lakh crores ఉంది. ఆ తర్వాత వచ్చేసరికి ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్. సో ఆ తర్వాత వచ్చేసరికి ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మనం ఇక్కడ చూడవచ్చు డిఫరెంట్ సెక్టర్స్కి ఎంతెంత మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం అసలు lakh crores అంటే. ఈసారి బడ్జెట్లో మనం ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్కి 5.44 lakh crores. ఇటువంటి మినిస్ట్రీ వైజ్ కూడా అడిగే అవకాశం ఉంది. సో మనకి ట్రాన్స్పోర్ట్ ఉంది, ఆ తర్వాత డిఫెన్స్కి మనం ఎక్కువ ఇస్తున్నాము. సో మన ఇక్కడ కింద ఉన్న సెక్టార్స్లో ఒకటి రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్కి 5.44, ఇది ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. రూరల్ డెవలప్మెంట్కి 2.66 lakh crores, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్కి 1.47 lakh crores, వెరీ ఇంపార్టెంట్ ఈ నెంబర్స్. ఎడ్యుకేషన్కి 1.25 lakh crores, హెల్త్కి 90,000 crores, ఎనర్జీకి 76,000 crores, సోషల్ వెల్ఫేర్కి 57,000 crores. ఇలా మినిస్ట్రీ వైజ్ కూడా ఎగ్జామ్లో అడిగే అవకాశం చాలా ఎక్కువ ఉంది. మనం ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మినిస్ట్రీ వైజ్ అలొకేషన్స్ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో నెక్స్ట్ అదే ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. సో సెక్టార్ వైజ్ వస్తే హైయెస్ట్ మినిస్ట్రీకి, అదే డిఫెన్స్ వైజ్. ఎందుకంటే ఈ డిఫెన్స్కి 6.2 ఎందుకు వచ్చిందంటే చాలా వరకు ఎక్స్పెండిచర్ శాలరీస్కి పెన్షన్స్కి వెళ్తుందన్నమాట. సో అందుకని డిఫెన్స్కి 6.2 వచ్చింది. యాజ్ ఎ మినిస్ట్రీగా చూసామంటే 0.2. నెక్స్ట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ 278, రైల్వేస్ 2.55, మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ 2.13, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ 2.0. సో ఈ నెంబర్స్ అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది, ఇంపార్టెంటే. సో ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది. సో ఇది కాకుండా సో డిఫరెంట్ స్కీమ్స్కి ఏ స్కీమ్కి ఎంత ఇస్తారు అనేది కూడా మెన్షన్ చేస్తుంది. సో ఎంజీ నరేగాకి వచ్చేసరికి 86,000 crores అలొకేట్ చేస్తారు ఈ బడ్జెట్లో. ఇంపార్టెంట్ ఆయుష్మాన్ భారత్ యోజనకి 7,500 crores స్కీమ్. సో ఇవి కాకుండా స్కీమ్స్ అన్నిటికీ డిఫరెంట్ స్కీమ్స్కి మెన్షన్ చేస్తుంది, అది చెప్పిన పీడిఎఫ్లో ఉన్నాయి. సో పీడిఎఫ్లో ఏవైతే ఇంపార్టెంట్ స్కీమ్స్ ఉంటాయో సో ఆ పీడిఎఫ్లో ఉన్నాయి, మీరు అందరినీ నోట్ చేసుకొని ఇవి డిఫరెంట్ సెక్టార్స్కి ఎంత ఇస్తున్నారు అనేది క్లియర్గా మెన్షన్ చేస్తుంది. సో బడ్జెట్లో మనం తెలుసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ఒకటి ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకోవాలి. తర్వాత ఈ నెంబర్స్, బడ్జెట్ యొక్క నెంబర్స్ చెప్పిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత, ఏ స్కీమ్కి ఎంత, ఏ మినిస్ట్రీకి అలొకేషన్ ఎంత అనేదాన్ని మనం చూసుకోవాలి. అది ఈ పీడిఎఫ్లో ఉంటాయి, విచ్ వీ విల్ షేర్ ఇట్ అండ్ వీ కెన్ నోట్ డౌన్. థ్యాంక్ యూ.